సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నేను ఆశీర్వదించబడాలి, నేను ఆత్మీయంగా బలపడాలి అని అంటే నువ్వు కష్టపడి శ్రమపడి నీ అంతకు నీవు ఆత్మీయతలో బలపడడానికి బలమైన ఆహారము తీసుకొని అక్కడికి వచ్చినప్పుడు కనానులోకి ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వింటున్న ప్రతిదీ కూడా లోపలికి వెళ్ళిపోవాలి, బయటికి రాకూడదు. దేవుని వాక్యము సత్యమైనది అన్నప్పుడు నువ్వు మైండ్లో పెట్టుకోకూడదు, లేకపోతే ఒక చెవిలో విని ఇంకొక చెవిలో వదిలిపెట్టకూడదు. ఇది నీకు ఆత్మీయ జీవితానికి పనికొస్తుంది అని అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని లోపలికి వెళ్ళాలి, నీ హృదయంలోకి వెళ్ళాలి, లేకపోతే బలపడలేవు, కనానుకు చేరుకోలేవు కదా. కనానుకు వెళ్ళాలి, అక్కడనే నీకు ఆశీర్వాదము, అక్కడనే ఆకాశపు వర్షము, అక్కడనే ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఉంటుంది. ఏ రోజు కూడా ఆయన మిస్ చేయడానికి ఇష్టపడట్లా. ఆ కనానులో నివాసం ఉంటున్న ప్రజల మీద ఆయన కనుదృష్టిని, ఆయన రెక్కల చాటున ఆ కుటుంబాలను, వారి జీవితాలను అన్నిటినీ భద్రపరిచి ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఐగుప్తును విడిచిపెట్టి రావాలి. ఐగుప్తులో ఉన్నంత వరకు నీ ఇష్టం. ఆయన కనుదృష్టి అక్కడ లేదు, కనుదృష్టి ఇక్కడే ఉంది, ఆశీర్వాదాలు ఇక్కడే ఉంది, నిత్యత్వం ఇక్కడే ఉంది. అక్కడే ఉంటా అంటే అక్కడే ఉండు, అదే క్లాస్ చదువుతానంటే అదే క్లాస్ చదువు, అదే రీజన్స్ చెప్పుకుంటానంటే అదే రీజన్ చెప్పుకో, అదే సమర్థించుకుంటా అంటే సమర్థించుకో. ఆయనకేం నష్టం లేదు. కానీ నష్టం అంతా ఎవరికి? ఆ పిల్లవాడు అదే క్లాస్లో కూర్చుంటున్నానంటే నష్టం ఎవరికి? వాడికేగా.